అది మన దగ్గర రాకూడదని టీ కూడా తాగం. అలవాటు కింద వచ్చిందని. టీ కూడా చాలా మంది 4 గంటలు టీ తాగలేదు తలనొప్పిగా ఉంటది అంటారు. అవును, చాలా మంది దగ్గర విన్నాం. అందుకని టీ కూడా మేము తాగరా? తాగం. ఇది లేకపోతే నడవదనేది అసలు లేదు. లేదు కాఫీ తాగరు, టీ టీ తాగరు, తాగం, మందు లేదు, సిగరెట్ లేదు, అసలు ఏం లేదన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? అది కూడా చేయరా? బ్రేక్ఫాస్ట్ అంటే వండిన ఆహారం ఒకపటే తింటాము. బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీలు, దోశలు, దోశలు, పూరీలు ఇది కాదు. అసలు ఇవి కూడా తినము. ఏం తింటారు మరి? పొద్దున్నే మొలకెత్తి విత్తనాలు, మనం బాదం, పిస్తా ఈ నానబెట్టి, బొప్పాయి, ఫ్రూట్స్ తింటాం. అంతే. కొబ్బరి బెల్లం తింటాం. కొబ్బరి బెల్లం ఫస్ట్ అవి తిన్న తర్వాత ఏనా మధ్యాహ్నం లంచ్ తింటారా? లంచ్ ఓన్లీ ఒక వైట్ రైస్ కూడా లేదు. ఈ సాంబార్లు, కొర్రలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ముడి ధాన్యాలు ఉంటాయి కదా, అవి ఒక పూట ఒకటి తింటాము. నైట్ ఫ్రూట్స్ కానీ గంజి అలాంటివి నాకు లైట్ గా లిక్విడ్ ఐటమ్స్. ఇప్పుడు బార్లీ వాటర్ అంటారు. బార్లీ వాటర్ ఈ ఎండాకాలం చాలా మంచిది అని తీసుకుంటాం. ఇలా జీవితం విపాసనాకి వెళ్ళి ఒక 10 days కోర్స్ చేసుకొని అక్కడ అంతర పయనంలో స్టార్ట్ చేసుకొని ఒక 7 times అట్లా చేయడం జరిగింది. ఆ తర్వాత గురువులని అందరినీ అన్వేషణ స్టార్ట్ చేసాం. మేము అన్నం ఎక్కువగా తినేవాళ్ళు. ముందు ఐప్సో మాలేసుకొని నైట్ ఈవినింగ్ టిఫిన్ చేయాలి కదా, దేవుడి దగ్గర దండం పెట్టి నేను ఆకలిగా నిద్ర పట్టలేదని 3 పూటలు అన్నం తినేవాళ్ళు. అన్నం ఫ్రీలు అనమాట. ఎందుకంటే ఊర్లో పొలం పని చేసేవాళ్ళం కదా. అలాంటి ఏంటి మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది అన్నం అనేది అని మంత్రశక్తి రాజు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కోర్సు ఒక 1 month ఉండి 10 days అసలు ఫాస్టింగ్ ఉన్నాను, అసలు ఏం తినకుండా. అట్లా ఒక గురువు దగ్గర ఒక సత్యాన్ని, ఒక గురువు దగ్గర ఒక గ్రిప్ తెలియని ఆయుధం ఉంటుందమ్మా. అవును, మొదట మీరు కొంచెం లావుగానే ఉండేవాళ్ళు, తర్వాత తగ్గిపోయారు బాగా. మళ్ళీ మధ్య కొంచెం ఇట్లన్నా ఉండాలి కదండి, మరి అందుకని మరీ తక్కువ ఉంటే కూడా బాగోదు. అదే తగ్గటం పెరగటం మన చేతుల్లో ఉండాలని. అది ఇప్పుడు మీ చేతుల్లోకి వచ్చేసింది. అంటే అర్థమైపోయింది ఏంటంటే ఒక తిండి మీద ఆధారపడింది. ఈ దేహం ఏంటంటే తిండికి సంబంధించింది, అంతే. మరి మనసు ఏంటంటే ప్రపంచం ఆలోచన సంబంధించింది. బట్ తిండి తగ్గించుకుంటే దేహం తగ్గుద్ది, ప్రపంచ విషయాలు తగ్గించుకుంటే మనసు కంట్రోల్ ఉంటుంది. ఈ రెండుని తగ్గిస్తే భగవంతుడి దగ్గర ఉంటాం అనే సంగతి అర్థమైంది. ఇద్దరికి భలేగా ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి. ఇద్దరైనా ఎందుకు అనుకుంటున్నారు? ఇద్దరు ఒకటే, నిజమే. భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడని ఎన్ని రూపాల్లో ఉన్నాడు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒకటే సత్యం అర్థం అవుతుంది కదా. అవును, ఇప్పుడు ప్రపంచం మనుషులు వేరుగా ఉండగానే లోపల అంతరాన్ని నడిపే శక్తి ఒకటే కదా. మరి ఆ శక్తిలోనే ఉన్నప్పుడు ఇంక మీ ఇద్దరు మీరు ఎందుకు అనుకోవాలి? ఇద్దరు కాదు, మీరు ఒక్కళ్ళే. ఇద్దరు రూపాలు 2 అంతే, ఆత్మలు ఒకటే. కూర్చునే పద్ధతిలో కూడా కట్టుకున్నావా సేమ్, అసలు యాజ్ ఇట్ ఈజ్ గా. బుద్ధి చెప్పిన బుద్ధి ప్రకారం నడుచుకున్నాం. బుద్ధ విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. అప్పుడప్పుడు మనకంటే పెద్దగా ఉంటే గానీ మాకు హిమాలయకి వెళ్ళాం తల్లి. హిమాలయకి వెళ్ళినప్పుడు ఎందుకు జనం హిమాలయాలు వెళ్తారు ఏంటి అనేది ఒక చిన్న మానమత క్వశ్చన్ వేసుకున్నాం. ప్రతి అంతర్పయనం ఎక్కువగా ఎందుకు అక్కడ ఎక్కువ వెళ్తున్నాం? చదువు లేదు కదా, మన మహాభారత రామాయణం చదివి జ్ఞానం లేదు మా దగ్గర. చాలా వాళ్ళు ఏంటి తల్లి ఎప్పుడు ఏంటంటే హిమాలయ వెళ్ళకుండా ఇక్కడ కానీ మనం ఉండే పడితే అన్ని మనకంటే తక్కువ పడుతున్నాయి. మనమే పెద్దవాళ్ళు కాకపడుతున్నాం. అందుకని కొండలకి వెళ్ళిన తర్వాత మనం జుజుబీలు అప్పుడు మనం జుజ్జుబీలు అంటారా రజనీకాంత్ ఇంత పెద్ద నేచర్ ముందు నేను నాది కొన్ని రోజులు భూమి మీద ఉండే ఒక నాటక పూటకానికి నేననే ఊగుతున్నామని చెప్తాను. కానీ అందుకని బుద్ధుని పెద్దగా పెట్టుకున్నాం, మనకంటే పెద్దది పెట్టుకున్నాం. ఏంటంటే ఆల్ యు వన్ అంటారు కదా, చూసుకుంటే అంత ఒకటే అనే సత్యాన్ని మనం అంటాం కాబట్టి మేము నేచురల్ గమనించాం. భూమి ఒక్కటే, నీరు ఒక్కటే, గాలి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, మనమంతా ఒకటే. బాగుంది. అసలు ఎన్ని మూవీస్ చేశారు ఇద్దరు కలిసి? లెక్కేసుకుంటే కొంచెం అహంకారం వస్తుందని లెక్క ఇడ్లేదు. మామూలు తెలిసిపోతాయి కదా, కొంచెం దగ్గరగా ఫిగర్ అన్నా. దగ్గర ఫిగర్ 300 అంటున్నారు. 300 అంటాం కదండి, మేము 100 అంటాం. తర్వాత అనేది 100 అనేది ఒక లిమిట్, 300 అనేది ఒక ఎక్స్ట్రా అనుకుంటాం. ఫైటర్ కి మాకు 86 వెళ్ళామమ్మా చెన్నై. ఫైటర్ తోటి కలిపి ఉండొచ్చు. మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఎక్కడ తమిళ్, తెలుగు అని తిరిగాం ఒక 5 సంవత్సరాలు. 300 ఈజీగా ఉండొచ్చు. ఉంటాయి, చాలా ఉంటాయి. అసలు అన్ని లాంగ్వేజ్లు, అన్ని కంట్రీస్ వెళ్ళటం చాలా. ఏమేమి లాంగ్వేజెస్? తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ, గుజరాత్, పంజాబీ ఫిల్మ్స్, కన్నడ కూడా. కన్నడ ఆల్రెడీ 9 లాంగ్వేజెస్ లో చేశారు. అన్ని లాంగ్వేజ్. ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడేదానికి ఎన్ని వస్తాయి? తమిళ్, కన్నడ, మలయాళం, కొంచెం హిందీ, ఇంగ్లీష్ కొంచెం ఒక లాంగ్వేజ్ కూడా ట్రై చేస్తున్నాం. ఏంటది? భగవంతు లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ తెలుసుకుంటే ఏం తెలుసు అవసరం లేదు. లాంగ్వేజ్ తెలియక ఇబ్బంది పడుతున్నాం. అంటే ప్రపంచ లాంగ్వేజ్ తెలుసుకున్నావా బతకడానికి? భగవంతుడు లాంగ్వేజ్ అంటే ఒకటి ఉంది. ఎందుకు మేము గమనించే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన సృష్టించిన మనుషులకి ఇన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి.
సృష్టించిన ఆయనకు ఒక లాంగ్వేజ్ ఉంటది కదా, మనం ఆయన లాంగ్వేజ్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ లాంగ్వేజ్ అని తెలుసుకుంటే వెరీ షేప్ తల్లి. మీరు తెలియకుండా కూర్చోవడంలో కూడా ఒకేలా కూర్చుంటున్నారు, అసలు మీకు తెలియదు అలా కూర్చున్నాం. అలాగా ఆ. మీరు చెబుతున్నా అది చూడండి, మీకు తెలియకుండానే జరుగుతుంది అది, అలాగా బై నేచర్ కావాలని చెయ్యట్లే. మీరు నేను అబ్జర్వ్ చేస్తున్నా అప్పటి నుంచి. సరే ఇటు మారుతున్నారు. ఇది కావాలని చేసేవాడు. ఇది కావాలని చేశారు. ఇందాక కాదు, ఇప్పుడు కాళ్ళు పెట్టే పద్ధతి కానీ, వెనక్కి ఇలా కూర్చునేది కానీ, సేమ్ మళ్ళీ ఇలా పెట్టి కూర్చుని అన్ని సేమ్ ఉన్నాయి ఇద్దరివి అసలు యాజ్ ఇట్ ఈజ్ గా. మిమ్మల్ని పొరపాటున ఇట్లా రెండుగా పుట్టించినట్టున్నాడు దేవుడు, ఒక్కటే పుట్టించాల్సింది పొరపాటున ఇలా రెండు వేసినట్టున్నాడు. అందుకని రెండు వేసాం కాబట్టి మేము ఒకటిగా ఉంటాం డిసైడ్ అయ్యాం. సూపర్. సరే, ఈ మీరు చేసిన మూవీస్ అన్నిట్లో అసలు ఈ హీరోతో చేయలేదు, ఆ హీరోతో చేయలేదు అని లేకుండా ఆల్మోస్ట్ వాళ్ళు అందరు హీరోస్తో చేశారు, అవునా? ఒక హీరో చేయలే. ఎవరు మిగిలి ఉన్నారు? భగవంతుడు. ఆయనతో ఫైట్ చేయడం చేస్తాడు, కూర్చోవడం కోసం ఆయన మా కష్టం డైరెక్టర్ అన్నాడు, సార్ మీరు అందరు హీరోని కవర్ చేశారు కదా అని అన్నాడు. కవర్ చేయలేదంటే ఒక హీరోని కవర్ చేయలేదు, కవర్ చేయడం కూడా ప్రయత్నిస్తున్నాము ఆయన అన్నాడు. ఆయన కనిపించడు, వినిపించడు, రూపం లేదంటే ఆయన బట్ కనిపించే వాళ్ళతో కొట్లాడొచ్చు, వినిపించే వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ కన్నా వినపడకుండా అంతా నడుపుతున్నా మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి మనకి. కష్టమేమో ఆయనతో ఫైటింగ్. కష్టమేం కాదు, కష్టమేం కావాలంటే మేము ఒకటి గుర్తు చేస్తాం తల్లి. మేము మొన్న నోవాటల్కి వెళ్ళాము వైజాగ్. దాంట్లో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. నోట్లకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అంతా లాడ్జింగ్ వాళ్ళు రిసెప్షన్ లో వచ్చి మా అడ్రస్, మా ఐడెంటిటీ కార్డు, డబ్బులు, కొంత అడ్వాన్స్ అవన్నీ కట్టించుకొని కార్డు ఇచ్చారు. అంటే మనం ఒక రూమ్ లో ఉండాలంటే ఎంత పకడ్బందీ లాక్ చేసుకొని కట్టించుకొని కార్డు ఇచ్చారు. 5వ ఫ్లోర్ లోకి వెళ్ళాలని ఒక కార్డు ఇచ్చారు. లిఫ్ట్లు పోయి నొక్కాం, 5వ ఫ్లోర్కి వెళ్ళింది. ఇది ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కనెక్ట్ చేస్తారో నాకు అర్థమైపోయింది. అదే చెప్పండి. పైకి వెళ్ళాము, పైకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళడానికి ఏం కార్డు కావాలన్నావు? అవసరం లేదు, ఏం కార్డు సార్ అన్నారు. అలాగే నువ్వు భౌతిక ప్రపంచం ఎదగాలంటే ఇన్ని కావాలి, భగవంతుడు వెళ్ళాలంటే ఏం అవసరం లేదు. జీ అనే నొక్కితే ఈజీ కిందకి వస్తాం. ఈజీగా వెళ్తా. అక్కడ ఏం కార్డులు ఇవ్వాలి అవసరం లేదు, నీ కులం అవసరం లేదు, నీ మతం అవసరం లేదు, నీ కార్డు అండి ఐడెంటిటీ కార్డు అవసరం లేదు. భగవంతుడు నేనే ఒక్కడిగా తీస్తే చాలు. నేనే బాగుంది తెరం చూడు, నేను నాది లిఫ్ట్ మళ్ళీ ఇంకొక నేర్పు లిఫ్ట్. ఆ తెరం నేనే తెరం తీసే పని ఎదురుగానే ఉంటాడు మీలాగా. అన్ని ప్రపంచం అన్ని నేర్పుతీ తల్లి, లిఫ్ట్ దగ్గర నుంచున్నాం. కాదు, ఈ తత్వం ఎప్పుడు బోధపడింది? లేకపోతే గత కొన్నేళ్లగా మళ్ళీ అలాగే కూర్చున్నారు ఇద్దరు. తెలియకుండా సింక్ అవుతుంది. తల పెట్టేటప్పుడు కూడా ఇలాగే పెడుతున్నారు ఒక సైడ్, ఇద్దరు మళ్ళీ ఇట్లా పెడుతున్నారు సేమ్. ఏమన్నారు తల్లి, ఎప్పుడు అద్దించిందనే ఈ తత్వం అంతా ఎప్పుడు బోధపడింది? అదే మహేష్ బాబు చెప్తారు కదా, ఎప్పుడు వచ్చేవనే కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఎన్ని సంవత్సరాలు దీంట్లో ఉన్నామని వచ్చిందా లేదా, అంటే ఈ లెక్కలు వేసుకున్నాడు. నాకు 30 years అంటే ఎప్పుడు వచ్చింది అని, ఎన్నాళ్ళ క్రితం వచ్చింది చెప్పలేము తల్లి. ఇప్పుడు అంటే ఎప్పుడు మొదలెట్టారు? మొదలెడతాం 20 years అవ్వచ్చు. తర్వాత కొంచెం పేరు డబ్బుల గురించి కొంచెం నెక్లెస్ చేసాం. తర్వాత 10 years నుంచి మళ్ళీ ఇదేరా కరెక్ట్ అని దాన్ని పట్టుకోవడం మొదలు పెట్టాం. ఇప్పుడు దాంట్లోనే పైన అందులోనే నడుస్తుంది. మీకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పండి. హీరో మీ ఇద్దరు ఇష్టమైన హీరో, సినీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. అంటే మేము అందరి మనసులో భగవంతుడు ఉన్నారు కాబట్టి అందరు హీరోస్ అందరు ఇష్టం కదా. అందరూ మనుషులంటేనే ఇష్టం అప్పుడు. అదే కదా. సరే, మీరు చేసిన సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ ఇష్టం? ఇది ఏంటంటే ఆన్సర్ ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడిగారా? మా ఇద్దరు ఎవరు అంటే మీ మంచోడు అని అడిగారు అనుకోండి, ఏం చెబుతాం మేము? మీరు మీ అన్నగారి గురించి చెప్తారు, ఆయన మీ తమ్ముడు గారి గురించి. అట్లా సినిమా కళామ తల్లి. అది చిన్న సినిమా పెద్ద సినిమా డబ్బులన్నీ ఒకటే కదా తల్లి. చిన్న పెద్ద అని కాదు, ఒక్కొక్క ఫైట్ చేసినప్పుడు మనకు ఒకలాంటి ఆ ఫీల్ లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్. లేటెస్ట్ గా బాగా నచ్చింది అరవిందో సమేత ఇంట్రడక్షన్ ఫైట్. నిజంగా బాగుంటది, సూపర్ ఫైట్. స్కూల్లో కూడా ఫైట్ ఉంటది ఒకటి, చైర్స్ తో కొట్టుకుంటారు చూసారా, నెంబర్ 1 ఫైట్ అది కూడా. ఆ తర్వాత కత్తి, మొండి కత్తితో. మాకు కేజీఎఫ్ డైరెక్టర్ మంచి యాక్షన్ డైరెక్టర్. అసలు అది చూసి మా ఫైట్ చూసి అలా సంతోషపడ కలిసినప్పుడు అంటే ఒక యాక్షన్ డైరెక్టర్, యాక్షన్ జోన్ డైరెక్టర్ చాలా సంతోషపడ్డాడని మాకు కొంచెం ఆనందం. మొండి కత్తిది కూడా బాగుంటది, చాలా బాగుంటది. క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇది రీసెంట్ గా చేసిన వాటిలో చెప్పారు.
ఇది నాకు తెలిసి ఎన్టీఆర్ గారి మూవీస్ లో ఇది బాగా నచ్చింది ఫైట్. అలా ఒక్కొక్కళ్ళ మూవీ గురించి చెప్పండి. బాలకృష్ణ గారి మూవీలో ఏ ఫైట్ ఇష్టం? సింహాలో ఫస్ట్ సింహ కాంబినేషన్స్ లో బాలీబాబు గారిది డాక్టర్ అటు ఆహా. అరటి తోటలో ఫైట్ డైరెక్టర్ గా ఎంటర్ అయినప్పుడు ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా వీరసింహారెడ్డిలో చైర్ ఫైట్, అన్నది అలాగే వాల్టేర్ వీరయ్య మెగాస్టార్ అదే. అన్నయ్య. ఇంటర్వ్యూల్ ఫైట్, మహేష్ బాబు గారిది భర్త నేనులో థియేటర్ ఫైట్ బాగుంటుంది. భరత్ అని నేను ఎస్ Theater థియేటర్ fight. ఫైట్ అల్టిమేట్ ఉంటది అసలు. అది బ్యాక్గ్రౌండ్ లో నీడలాగా కనిపిస్తూ ఫైట్ సూపర్ అదే ఉంటది అసలు. డైరెక్టర్ వాళ్ళ డిజైనింగ్ వల్ల మన అంటే ఇంకోటి ఫైట్ బాగా ఆడటానికి డైరెక్టర్ వెనక కథ డిజైనింగ్ లో ఉంటుంది. కథ గ్రిప్ ఇస్తే మాకు దాన్ని అంత తీసుకెళ్ళి ఫైట్ చేస్తాం. అల్లు అర్జున్ గారిది ఏది ఇష్టం? మేము ఫస్ట్ సరైనోడు మా బోయపాటి సినిమా కాంబినేషన్ లో మాకు ఆర్యా నుంచి మొదలయ్యాం, అలా వైకుంఠ ఊరికి అలవైకుంఠపురం వరకు జర్నీ జరుగుతుంది. సరైన వాళ్ళు ఇష్టమా ఫైట్ బాగా? అంటే కొంచెం బోయపాటి కాంబినేషన్ ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. మాకు ఆయన కొంచెం టూన్ ఎక్కువ. ఎక్కువ బాండింగ్ ఇద్దరికి. బోయపాటి గారి మూవీలో కంపల్సరీ ఉంటారు మీరు? ఉంటాం. ఆయనకి ఇష్టమా లేకపోతే సెంటిమెంటా ఏంటి? ఆయన అడగాలి మీరు. ఆయన అడగాలి. అడుగుతారు, మీకు కూడా తెలిసి ఉంటది కదా ఆయన గురించి. ఎందుకు పెట్టుకుంటారు మీరు? అడగలేదా ప్రతి సినిమాలో మాకు ఛాన్స్ ఇస్తున్నారు ఎందుకు ఏదన్నా అని అడగలేదా? మీ అందరికి నచ్చితే ఈ కాంబినేషన్ బాగుండదని మీరు అంతేనా? ప్రేక్షకుల మీద ఆధారపడింది మా జీవితం. అంతేనా? తల్లి అంతే తల్లి. మరి వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళ ఇష్ట ప్రకారం మేము నడుచుకునే పద్ధతి. రవితేజ గారి మూవీలో ఏది ఇష్టం? రవితేజ గారు మాకు మళ్ళీ సేమ్ పొజిషన్, అసలు అనుకోకుండా పెట్టేస్తున్నారు ఇద్దరు. థ్యాంక్ యూ. రవితేజ గారి చాలా అలాగే వేరే వేరే సినిమాలో మేకపిల్ల ఫైట్ వాల్తేరు వీరయ్య. Yes. ఓకే, అది కూడా రవితేజ గారిది. అక్కడ ఇది ఇష్టమా? అక్కడ ఇంట్రడక్షన్ ఆయన introduction. ఆయన డైరెక్షన్. ఆయన బాడీ లాంగ్వేజ్ మా కొంచెం ట్యూనింగ్ ఉంటది అనమాట. ఎక్కువ ఆయనతో ఎక్కువ సినిమాలు చేసాం. మా లైఫ్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయనతోటి. ఫస్ట్ అవేగా మరి ఇట్లు శ్రావణి పురి గారు, రవి గారు, గారు, రామకృష్ణ. సినిమా కళామ తెల్ల బిడ్డలందరికీ ఎంతో మంది రుణపడి ఉంటాం అనమాట. ఏలుముద్రగాళ్ళని మాట్లాడ చేతగాని వాళ్ళని ఇంత దూరం మమ్మల్ని నడిపించారే డైరెక్టర్లు అందరికి, హీరోస్ కి. అంటే ముందు చాలా పేషెన్స్ పట్టారు, మా మెద్దను భరించారు. మాట్లాడడం కూడా తెలియదు, తెలుగు మాట్లాడడం కూడా ఇట్లా ఒత్తులు పళ్ళు కూడా కొంచెం మంచిగా. మాట్లాడే అప్పుడు బాగా పేషెన్స్ తోటి మా అమ్మాడు అలా ఎక్కడ చూశారు, కొంచెం పేషెన్స్ తోటి ఉండి అసలు ఏంటనే మమ్మల్ని బయటకు నెట్టారు. మళ్ళీ సేమ్ పొజిషన్. అంటే మీరిద్దరు ట్విన్స్ కాబట్టి అలా తెలియకుండా జరుగుతుందా ఏమన్నా, లేకపోతే మీ ఇద్దరిది soul ఒకటే కాబట్టి అలా అలా ఉండొచ్చాము. అంతేనా? తెలీదా అంటే అంటే కడుపులో కూడా అలా అంటే ఉండొచ్చు. నా తల్లి- అదే అడుగుతున్నాను. మా అమ్మగారు కూడా డిజైన్ చేసిన లోపల మీరు ఇద్దరు ఇలా పండుకుంటారు, ఇలా కూర్చుంటారని. ఏంటంటే మేము చేస్తున్న పనులు కూడా ఒకటే. మా ఎర్లీ మార్నింగ్ 3 గంటలు లేకపోవటం, ఇద్దరం కలిసి ధ్యానం చేయటం, ఇద్దరు కలిసి సూర్య నమస్కార ప్రాణాయామ చేయటం, ఆహారం సేమ్ తీసుకోవటం, సేమ్ షూటింగ్, టోటల్ కంప్లీట్ గా ఏమైపోయిందంటే ఇక్కడ చేంజెస్ అసలు ఏం డిఫరెంట్ ఏం అనిపించదు ఇక అసలు. మీరిద్దరు నాకు తెలిసి మీ వైఫ్లు, పిల్లలు, మీ పేరెంట్స్ లేకపోయినా ఉంటారేమో కానీ మీరిద్దరు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు అయితే ఉండరు. ఎందుకంటే మేము అప్పుడు కావాలని ఎడంగా నడుస్తుంటాం. కొంచెం ఏంటంటే ఆ మమకారం కూడా కొంచెం ఉండకూడదని కొంచెం డిఫెన్స్ చేస్తారు. అది కూడా ఉండొద్దా? ఏదో రాగం ఇది ఎంచకూడదు. ఇప్పుడు మేము విపాసనకి వెళ్ళాం తల్లి, ఉంటే మాకు సపరేట్ రూల్ ఇస్తారు. ఒక్క దాంట్లో ఉండనియరు, మాట్లాడడానికి లేదు. అంటే అక్కడ సైలెంట్ మాట్లాడకూడదు కదా, మౌనం కదా. మాట్లాడుకుంటారేమోనని. మౌనం కదా. అట్లా 2 కోర్సులు చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మాట్లాడుకోరని తెలిసి అప్పుడు తర్వాత ఒక రూమ్ ఇచ్చారు. అప్పుడు వీళ్ళు సిన్సియర్టీగా ఉన్నారని చెప్పి అప్పుడు సినిమా వాళ్ళు అంటే మీరు ఉండడానికి లేదు, లేదని వెనక కూర్చోబెట్టారు. కూర్చోబెట్టారు. ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. తర్వాత 2 3 అయిపోగానే కూర్చోడు చూసిన తర్వాత మళ్ళీ ముందుకు షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా. రామ్ చరణ్ గారి మూవీస్ లో ఏది ఇష్టం? ఏ ఫైట్? మగధీరలో కొంచెం చేసాము, మేము ఫుల్ చేయలేదు, కొంత చేసాము. మగధీరలో క్లైమాక్స్ ఇంటర్వల్ ఫైట్, ఏది? బాబు ఎరుగుడ్డు మంచి ఆత్మ ఫైనల్లో రంగస్థలం కూడా మంచి ఫైట్స్ కదా. మంచి ఆత్మ, మంచి గుడ్ మెంటాలిటీ. వెంకటేష్ గారి గురించి చెప్పండి. వెంకటేష్ గారితో చేశారా? వెంకటేష్ బాబు చేసిన ఆయన కూడా మంచి రమణ మహర్షి భక్తులు. మేము సరదాగా మెడిటేషన్ గురించి మాట్లాడతాం. పవన్ సార్ ఆయన ఏ మూవీ ఇష్టం? అంటే వెంకీ మామ చేసాం, అంతకు ముందు కూడా కొంచెం చేసాము. తర్వాత తులసి చేసాం, తులసి బాగుంటది. ఎమోషనల్ బాడీ గార్డ్. పవన్ గారితో చేసాము. గబ్బర్ సింగ్ తో ఎంట్రీ. తర్వాత చేశారు ఇంకేమన్నా? గబ్బర్ సింగ్ ఎంట్రీ బబ్బర్ సింగ్ అయిపోయింది. అసలు బ్లాక్ బస్టర్ చేశారుగా. మళ్ళీ ఇప్పుడు సేమ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తాం షూటింగ్. ఓహో, పవన్ గారితోనే. పవన్ గారి గురించి చెప్పండి. పవన్ గారి గురించి చెప్పాడు. పవన్ గారు పవర్ గురించి మనం ఏం మాడుకుంటాం. మహేష్ బాబు గారు అదే ఒక రకమైన పవర్. ఇంకోటి ఏంటి తల్లి, వీళ్ళందరి దగ్గర పవర్ లేకపోతే నేచర్ డిజైన్ అంతమందికి ఆకర్షణ ఎందుకు పొందుతారు? ఒక మనిషిని ఇంతమంది ఆకర్షణ పొందాలంటే ఏదో ఒక తెలియని ఫైరింగ్స్ అంటే ఒక్కొక్క రకమైన పవర్, ఒక్కొక్క రకం డిఫరెంట్ స్టైలిష్ ఉంటుంది. అందుకని భగవంతుడు ఒకే రకంగా పెట్టాలి. లైట్లు చదువుతారు, ఒక ఎల్లో లైట్, రెడ్ లైట్, గ్రీన్ లైట్. లోపల ఉన్న పవర్ ఒకటే. లోపల హెల్త్
కరెంట్ అనేది ఒకటే, Just colour change. కలర్ చేంజెస్ ఉంటాయి. సరే ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ చెప్తా, మీ ఇద్దరు ఒక్క వర్డ్ లో ఆయన గురించి చెప్పాలి, మీరు చెప్పాలి. అడగండి అడగండి. చిరంజీవి గారి గురించి ఒక్క మాట చెప్పండి. ఆయన మెగాస్టార్ కంటే అందరి నోట్లో అన్నయ్యే మీరు చెప్పండి. గొప్ప. ఆయన మెగా స్టార్ అనే అన్నయ్య అంటే ఆయన పనికి స్టార్, వెంకటేష్. ప్రేమిస్తాడు అంతగా. అంటే ఇప్పుడు కూడా అంత ఏజీలో కూడా ఆ టైమింగ్ అసలు ఎంత అంటే చాలా మేము నేర్చుకోవాలి. 7 గంటలకి షూటింగ్ అంటే 6 గంటల లొకేషన్ ఉంటాడు తల్లి. కానీ మీరు కొంచెం లేట్ రావచ్చు అని ఆల్రెడీ ఏం మధ్యలో చేస్తారు? జర్నీ అంటాడు లేటుగా రావచ్చు అన్నయ్య అంటే, మధ్యలో జర్నీ ట్రాఫిక్ జామ్ అయింది అనుకో, ఓకే లేట్ అంటే అవుతుంది కదా, ట్రాఫిక్ జామ్ కూడా కాకిలేసాడు మరి కరెక్ట్ కదా. అందుకే ఆ అందుకే స్టేజ్ లో అంత ఉన్నారు. గొప్పోళ్ళు అయ్యారు అనుకుంటా. మరి అందుకని పని స్టార్, నాగార్జున గారి గురించి మాట్లాడండి, ఏం చెప్తారు ఆయన గురించి అడుగుతా. ఆయన పర్ఫెక్ట్ స్టార్. మీరు సేమ్ అంటే అంటే టైమింగ్స్ కానీ ఫుడ్లో కానీ ఒక మాటలో కానీ అంటే ఒక టోటల్ కంప్లీట్గా లిమిట్ మధ్య భాగంలో ఉంటారు. వెంకటేష్ గారి గురించి చెప్పండి. ఈ వెంకటేశ్వర బాబు ఆయన మెడిటేషన్ సార్. మీరు సేమే. ఎందుకంటే తల్లి యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి అన్ని వసవరితులు ఉండి అన్ని అంటే వెంకటేశ్వర బాబు కూడా వసవరితులు పేర్లు ప్రదేశాలు ఉండి కూడా ఇది ఏది కాదు ఆత్మ పైనమే అన్నిటికంటే కొంచెం అన్వేషణ ఉన్నతమైందని చేస్తున్నారు. చేస్తున్న మనిషి. అందుకనే మేము ఆయన పవన్ ధ్యాన కళ్యాణ్ స్టార్. బాలకృష్ణ గారి గురించి చెప్పండి. బాలకృష్ణ గారా ఆయన బలంగా ఉండే చిన్న బాలుడు. గుడ్ బాగా మెంటాలిటీ. చెప్పారు. కోపం వస్తే కోపం, ఉమ్, ప్రేమ వస్తే ప్రేమగా ప్రేమగా మాట్లాడు. చాలా మంది అంటే కోపం వచ్చినప్పుడు ప్రేమని కొన్ని కంట్రోల్ చేసుకుంటారు. మ్మ్. ఆయన ఏది ఉండా రియల్ గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ఆయన బయట పవర్ స్టారు, లోపల భగవంతు స్టార్. మీరు చెప్పండి. సేమ్. సేమ్. ప్రభాస్ గారి గురించి ఆయన చెప్పండి. చైల్డ్హుడ్ స్టార్. ప్రభాస్ గారా మీరు? గుడ్ మెంటాలిటీ. అసలు చూస్తానికి మనం 6 అడుగులు అట్లా ఒక కట్అవుట్ ప్రభాస్ గారు అని అనుకుంటాం కదా. అసలు ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఒక చిన్న చైల్డ్ తో మాట్లాడినంత ఒక చైల్డ్హుడ్ స్టార్. స్మూత్ మెంటాలిటీ అమ్మా. ఇంగ్లీష్ కరెక్ట్ మాట్లాడడం లేదు తెలియదు. Correct. ఒక దూది లాంటి మనిషి అనమాట. Oh. ఇట్స్ గుడ్. మన ఇండస్ట్రీ దొరకటం ప్రపంచం అంతటా రాజమౌళి గారి స్టార్ని అలా ఎలివేట్ చేశారు. మహేష్ బాబు గారి గురించి చెప్పండి. మేము బాబు అని వాళ్ళు ఎట్లా మహేష్ బాబు అని పెట్టారు కదా. బాబులోనే ఒక అద్భుతమైన ఒక చైల్డ్ తనం, మంచి అసలు పని మీద ఉండ ఫైర్. ఒక సినిమా కమిట్ అయితే ఆ సినిమాకి ఎన్ని రకాలుగా మనం త్యాగ చేయొచ్చు. అదే బాబు డైలాగ్ బాబు సినిమాలో ఉందనుకో, నేను మమ్మల్ని కమిట్ అయితే నా మాట నేనే నేనే అన్నాను. విన్నాను. అట్లా ఆయన పనిలో కమిట్ అయితే ఎవరు మాట వినరు. ఏనరు. ఓకే. పనికి చాలా కమిట్మెంట్ గా ఉండే మనిషి. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు మా బెదర్ ముందు చెప్పేవాడు భలే మంచి మాట. మేము చెప్పే ఒక మాట చెప్పండి. బాబుతోటి అన్నాం ఇది. ఏమన్నారు? ఒక కళామ్మ తల్లి ఎన్టీఆర్ డిజైన్ చేస్తుంది. అంటే మనం రావడం కొన్ని అన్ని కలిపి పోతారు చూడు. అన్ని ఒక అంటారు చూడు, సమగ్రంగా దాహాలన్నీ అన్ని. కలిపి పోస్తారు చూడు. చేస్తే ఒక తయారవుతుంది కదా. ఆయన అన్ని రకాల అన్ని పాళ్ళు సరిగ్గా. అన్ని అన్ని పాళ్ళు పాళ్ళు సరిగ్గా కుదిరిన మనిషి. సూపర్ చెప్పారు అసలు. అర్జున్ గారు. అన్ని పాకం కుదిరిన మనిషి. సూపర్. అర్జున్ గారు. ఎవరు? అల్లు అల్లు అర్జున్. అర్జున్. అల్లు అర్జున్ ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ సినిమాలో గంగోత్రి సినిమాలో ఇతను హీరోగా పనికిరారు, వాళ్ళ నాన్నగారు ఏదో సినిమా తీశారు అని అందరూ ఆడియన్స్ అనుకున్నారు. కానీ గురి పెట్టిన వాడే గురువు ఆయన గురి పెట్టాడు. మీరు అనుకున్నారు కాబట్టి దాన్ని నేను మారుస్తానని గురి పెట్టాడు. గురిపెట్టి ఈ రోజు పుష్ప అనే సినిమా ప్రపంచం అంతటా మారుమాలు మోగిచ్చి, వీళ్ళంతా ఏంటంటేనమ్మా అంటే ఆదర్శ పరులు అంటాం చూడు. అంటే మన బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. అవును. దాన్ని చూసి చాలా మంది యువతలు కూడా ఏంటంటే నేను ఏమిటి పనికిరాను, నేను ఇంతే అనే డిసప్పాయింట్ లో ఉండే వాళ్ళకి వీళ్ళంతా ఆదర్శగా మనం తీసుకోవాలి. రామ్ చరణ్ గారి గురించి. తండ్రికి మించిన తనయుడు అంటారు కదా. అంతేనా? చిరుత. తర్వాత ఇంకోటి అంటే బాబు దగ్గర కూడా మంచి ఆ భగవంతుడు తత్వం అంటే ఆత్మీయ చింతన తత్వం, ఆధ్యాత్మిక. ఆత్మతత్వం. ఎందుకంటే అంటే ఇప్పుడు అది బలపడకపోయాం వచ్చాం కొన్ని రోజులకి. అదే మంచి మంచిగా అవుతాడు. చిరుత అనేది ఏంటంటే అవసరమైతే ఎక్కడికైనా జంప్ చేస్తుంది. అంటే ఫాయటం అంటారు తమిళ. అట్లానా? అవసరం లేదంటే సైలెన్స్ కూర్చునే రకం అనమాట. అవసరాన్ని బట్టి ఆ వాడే వస్తువు అది. నాని గారు. దసరా తోటి దసరా బుల్లోడు అయ్యాడు. ఏంటంటే మేము నానితో ఫస్ట్ నాని సినిమా చేసిన సినిమాలో ఒక అవార్డు కూడా వచ్చింది మాకు. స్టార్టింగ్ లో చేసాం, ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, చేయలేదు. నానితో చెప్పాలంటే వర్క్ ఫేవర్ మనిషి. అంటే వర్క్ ని, నా బాడీ లాంగ్వేజ్ ని ఆ వర్క్ లో వర్క్ ఫేవర్ చేస్తున్నాడు. నేను అర్థమైంది తల్లి. నేను ఒక రకంగాని
మన ఎదురుగా ఒక రకంగా వర్క్ ఉందనుకోండి మ్యాచ్ అవ్వదు, వర్క్ వర్క్లకి దాన్ని మెజ్ అవుతున్నాడు. రాంపోతిని సూపర్. చిన్న బాడీలో అతనిలో ఒక ఎనర్జీ లెవెల్ అంటారు చూడు, మనకి ఒక బొగ్గు గల్లోకి వెళ్ళినప్పుడు స్టార్ లైట్ కట్టుకొని దిగుతూ వెళ్తాం, అవును. అలాంటి తెలియకుండా ఆయనలో ఒక స్టార్ ఉందన్నమాట. ఆ లైటింగ్ తోటి అంటే ఫిజిక్ ప్రకారం కొంచెం తక్కువగా ఉండొచ్చేమో, ఎనర్జీ పవర్, అతని కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా ఏ మూవీ చేశారు ఆయన? చేసాం, చాలా చేసాం. చాలా చేసాం. మస్కా చేసాము. విజయ్ దేవరకొండ తమిళ అంటారు, తెలుగులో నేర్మై అంటే యథాస్థితి, అంటే నేచురల్ దగ్గరగా ఉంటాడు మనిషి. అంటే కొంతమంది యాక్టింగ్ కి న్యాచురల్ ఉంటుంది కదా, బట్ బై బర్త్ న్యాచురల్ గా మాట్లాడే దాంట్లో జనాన్ని కనెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. చేస్తున్నారా ఫస్ట్ ఇప్పుడు ఆయనతో? ఫస్ట్ ఛానల్ మిస్ తర్వాత అలా మిస్ అయినాయి. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి చేతిలో? భగవంతుడు చెప్తాం. సరే, భగవంతుడు ఎన్ని నిర్ణయించారు? తెలీదు, ఆయన అడగదలుచుకోలేదు. నువ్వు ఎన్ని ఇస్తే అన్ని. సరే, ఇప్పుడు ఎన్ని ఇచ్చారు? ప్రెజెంట్ ఎన్ని ఇచ్చున్నారు? లెక్కేసావు అనుకో, నేను ఇచ్చిందా నువ్వు లెక్కేస్తావంటాను అడిగితే ఏదైనా కూడా ఆన్సర్ చెప్పకుండా decide అయిపోయినట్టు ఉంది. అందుకే కాదు, నేను ఇచ్చే చేయాలి కానీ నువ్వు లెక్క కావాలా అన్నాడు అనుకో. లెక్క సైలెన్స్. ఎందుకంటే ఎవరి దగ్గరైనా కానీ అసలు ఏంటి సార్ ఇది అని మనం ఒక లిమిట్ మనం అడగొచ్చు, కానీ భగవంతు దగ్గర అడగడానికి మనకు రైట్స్ లేవు తెలి. అసలు మన లైఫ్ ఎంత దూరం ఉంటుంది, నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను. రామకృష్ణ పరమహంసని గుళ్ళో ఉన్నప్పుడు సడన్గా ఒక గుడి ఇన్ఛార్జ్ వచ్చి, రామకృష్ణ గారు మీరు మీ పద్ధతి బాగలేదు, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారంట. అని వెళ్ళిపోవచ్చు అని తిరిగి వచ్చేటప్పటికి శాపశాతం పెట్టి వెళ్ళిపోతున్నారంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత రామకృష్ణ అంటే ఈ రామకృష్ణ కాదండి, ఏ రామకృష్ణ అంటే అలాగానే వచ్చి కూర్చున్నాడంట. అంటే ఎల్లముంటాం కూడా అంత ఈజీగా తీసుకోరు, రామన్ అంత ఈజీగా ఉండాలి తల్లి. ఇప్పుడు మన ఎంత పేరు వచ్చిందంటే చాలా తీసుకున్నాం ఈజీగా. అంటే మేము చేస్తున్న ఆత్మ పనుల్లో మేము నేర్చుకుని ఇదే అనమాట. ఓహో, ఎంతవరకు బండి వెళ్తుంది, ఎక్కడ ఆగుది అక్కడ దిగి వెళ్ళిపోవటం. హీరోయిన్ ఎవరు ఇష్టం? మా హీరోయిన్ అనుష్క బంగారం ఇష్టం. ఫస్ట్ సినిమా మేము వర్క్ చేసాము, ఆవిడలో మెడిటేషన్ ధ్యానం గురించి ఆత్మ. ఎప్పుడు కూడా లొకేషన్ చూసినప్పుడు చాలా మంది హీరోయిన్లు కొన్ని క్యారెక్టర్స్ కొంచెం ఇరిటేషన్ బాగుంటుంది. ఆ బంగారు ఎప్పుడు అలాంటివి మేము చూడాలి. చాలా న్యాచురల్ దగ్గరగా ఉంటుంది. అంటే ఏంటంటే కొన్ని అన్ని వచ్చినమ్మంటేనే మన బాడీలో రిథం మారుతుంది. బట్ ఎన్ని వచ్చినా రిథం మారకుండా ఉంటామే. భగవంతుడు మారట్లేదు కదా రిథం ఆయనకి. అవునవును. ఇప్పుడు ప్రపంచం పుట్ట ముందు కాడ నుంచి అట్నే ఉన్నాడు, ఇప్పుడు అట్నే ఉన్నాడు అంటున్నాం. మధ్యలో వచ్చిన మనకెందుకు రిథం మారుతుంది? అంటే మీరు గమనించింది ఏంటంటే గాల్లో రిథం మారట్లా, భూమిలో మారట్లా, నీరులో మారలా, ఆకాశంలో మారలా, మళ్ళీ మారుతుంది. ఎందుకు అంటే మనకంటే సీనియర్లు ఎవరు? పంచభూతాలే. సీనియర్లే. మేము ఒక రోజు పైన చంద్రుడిని పౌర్ణమి ధ్యానాలు పైన కూర్చున్నాం, చంద్రుడిని చూస్తూ కూర్చున్న తర్వాత అప్పుడు అర్థమైపోయింది, ఇట్లాంటి మనలాంటి వాళ్ళు ఎందరినో చూస్తుంది కదా బంగారు తల్లి, మనమే చూసి మిస్ అవుతున్నా ఉన్నాం. కాబట్టి ఏమి మారకుండా ఉండాటి ముందు మనం మారుతున్నాం అని అనుకోవటంలో ఎంత అహంకారం. ఉదాహరణ కూడా ఎవరో తెలిసి బ్యానం వచ్చింది కాబట్టి, అన్నం తింటున్నాము, ప్లేట్ లో ఉంది, అప్పుడు దాని పేరు అన్నం అన్నావు, దాన్ని తిన్నావు, ఇప్పుడు నేను అంటున్నావు. మీరిద్దరంటే కాకుండా రామ్ లక్ష్మణ్ గారికి ఇష్టమైన ఫైట్ మాస్టర్ ఎవరు? ఫైట్ మాస్టర్ మేము ఫైట్ మాస్టర్ అంటే మా గురువు రాజు మాస్టర్ గారు. ఆయన వదిలేసండి. నార్మల్ గా మేము విజయన్ మాస్టర్ తీసుకున్నాం. పెప్సీ విజయ్ అని, చెన్నై సీనియర్ మోస్ట్. ఇప్పుడు లేటెస్ట్ గా చాలా మంది మాస్టర్లు వస్తున్నారు, ఫామ్ లో ఉన్నారు. పీటర్ హైన్స్, అన్బరి, తర్వాత కర్ణాటక హీరో రవి వర్మ వీళ్ళంతా ఫార్మింగ్ లో ఉన్నారు. మేము వాళ్ళని మెచ్చారు. సూపర్. మీకు ఏ డైరెక్టర్ తోటి ఈ డైరెక్టర్ తో చేయలేకపోయాం, లేకపోతే ఈ హీరో తోటి ఫైట్ మనం చేయలేకపోయాం అని ఏదన్నా ఒక చిన్న ఫీల్ ఉందా ఎవరి విషయంలోనైనా? మేము చేయలేకపోవడం అంటే వాళ్ళకి నచ్చక కొన్ని తీసేనే ఉంటాయి, సహజంగా జరుగుతుంటాయి. అంటే అసలు ఇప్పటి వరకు చేయని అబ్బాయి ఈ హీరోతో చేస్తే బాగుండేది, ఈ డైరెక్టర్ తో మనం చేయలేదే, చేసుంటే బాగుండేది అనిపిస్తుంది ఎవరితోటన్నా? అంటే ఇంతకు ముందు ఉండేది కానీ ఈ మెడిటేషన్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన కంప్లీట్ వదిలేసి ఎక్స్పెక్టేషన్ తగ్గిచేసాం. అన్ని దుఃఖాల కారణం ఎక్స్పెక్టేషన్. అందుకని ఎక్స్పెక్టేషన్ ప్రసాదమే. మీరు ₹1 ₹2 సంపాదించారు ఒకప్పుడు, ఈ రోజు ఎంత సంపాదిస్తున్నారు తెలియదు. మా మేనేజర్ అనుకుని మీరు అడిగితే చెప్తారు, మేము అడగం. అంటే మేనేజరే తీసుకుంటారు డబ్బులు మీకు ఇవ్వడం? మేము కొత్త డబ్బులు వచ్చింది కూడా మాకు తెలియదు. కొన్ని రోజులకు ముందు ధ్యానానికి రాకముందు ఏంటంటే అప్పుడప్పుడు మేనేజర్ డబ్బులు చెప్తున్నవాళ్ళు, కంపెనీలో వచ్చినప్పుడు ఆ డబ్బులు ఆ కంపెనీలో రాలేదు, వాళ్ళు ఇచ్చారు అన్నప్పుడు ఏముందంటే తేడా తెలుస్తుంది వర్క్ లో,
ఓహో అంటే ఇచ్చిన వాళ్ళు కొంచెం ప్రేమ ఇస్తున్నాం ఇవ్వలేదంటే కొద్దిగా ఎట్టేసిన వస్తుంది. బట్ డబ్బులతోటి పనికి ముడిపెట్టకూడదు. మరి ఆ క్యాష్ అంతా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు? మా అన్నగారు, మా వైఫ్లు, ఓహో, మేనేజర్, వాళ్ళు మా డేట్ చూసుకుంటారా? చూసుకుంటా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీకు ఏమి సంబంధం అసలు లేదు. ముందు మా సెక్కు దేనికి సంతకం ఎంత సంతకం ఏంటి? పెట్టేవాళ్ళమే. అప్పుడు మా వైఫ్లు అవడల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసేవాడు, సెక్కు సంతకం పెట్టాలి రండి అని. మేము ఫోన్ చేస్తుంటే మమ్మల్ని ప్రేమ అనుకున్నాము, కాదు అప్పుడు సెక్కు సంతకం అని గురించి అనుకుని. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్లు కూడా సంతకం వాళ్ళు రోజు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, అంటే మీ ఓనర్ స్టేట్ సంతకం రోజుకో రకంగా పెడుతున్నారంటే నేర్చుకున్నది కదా, సంతకం కరెక్ట్ గా ఉండేది కాదు. ఒక్కోసారి ఒక రకంగా పెట్టేవాళ్ళ? పెట్టేవాళ్ళు అన్నమాట. ఇది అంటే నేను నా రామ్ అనేది తక్కువ, మా వాళ్ళు లక్ష్మణ్ ఎక్కువ అక్షరాలు కదా, కొంచెం నేను అక్కడ పోయాయి. సో అందుకని ఈ సంతకం చెక్ ఫోర్ కూడా మా వైఫ్ హ్యాండ్ ఓవర్ చేసేసాం. వాళ్ళు చదువుకున్నారు, చదువుకున్నారు. అందుకని కంప్లీట్ మా అన్నగారు ఇల్లు మెయింటైన్ మాకంటే చేసుకుంటారు. బాగా చదువుకున్నారు, చదువుకొని మిమ్మల్ని చేసుకున్నారు. మాకంటే గ్రేట్ కదా. అదే కదా. అందుకని కంప్లీట్ గా మేనేజర్ డేట్స్ చూస్తారు, అమిరాజ్ గారు అని వాళ్ళే. ఆయన చూసుకుంటాడు. మా టెన్షన్ ఆయన మొత్తం టెన్షన్ ఇది మాకేం పడుతుంది. అలాంటి షూటింగ్ అప్పుడు వెళ్తాం. అంతే. మా వైపు అంటాడు చదువుకున్నాను కదా నేను తెలియకుండా, యాక్చువల్గా మా వైపు ఉంటుంది అంటుంటా, నువ్వు చదువుకున్నా కాబట్టి నా మీద తెలివిగా ఉండాలి కదా అంటాను. లేదు అప్పుడు నేను నీకంటే నేను తెలివి తక్కువనే ఉన్నాను అంటుంది. ఏంటంటే చదువు ఉంటే తెలివి ఉండాలి కదా అని అంటే, చదువుకను తెలివికి చాలా తేడా ఉందన్న సంగతి అప్పుడు అదే. అట్లా కంప్లీట్ గా మేము ఈ ఒక 4-5 సంవత్సరాల నుంచి అసలు ఈ వాతావరణం, డబ్బులు ఎంత ఏంటి, ఎట్లా వస్తాయి ఏంటి అనేది కంప్లీట్ మైండ్. అసలు ఇప్పుడు మూవీకి ఎంత ఇస్తున్నారో కూడా మీకు తెలియదు. తెలుసుకోలేదు. అప్పుడు మా మేనేజర్ చెప్పడానికి ప్రయత్నిస్తాడు, వద్దు సార్ చెప్పొద్దు అంట. ఎందుకంటే చెప్పిన కాడ నుంచి అంత ఇచ్చారంటే వాళ్ళు అంత ఇవ్వలేదండి, లాస్ట్ లో ఏదో అని జరుగుతుంది. ఇవన్నీ మాకు గొడవ అవసరం లేదు, మీరు చూసుకోండి. ఇక్కడ చూసుకోండి మా పనికి. అంటే మేము చెప్తుంటే ఊరక ఆ మైండ్ సెట్ లో కొన్న నుంచి దాని మీద మమకారాలు ఉంటాయి కదా, ప్రేమ దాని మీద అది పడుతుంది. టెన్షన్. ఇచ్చినోడి కొంచెం ప్రేమగా చూడ చేయాలని, ఈనోడి కొంచెం దూరంగా ఉండాలని వస్తుంది. అందుకని చేస్తున్న కళామ తల్లి మనకి అంత కళామ తల్లి బిడ్డలే కాబట్టి ఎవరు ఇచ్చినా ఇపోయినా మా దగ్గర చెప్పకండి, షూటింగ్ పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా డేట్కి వెళ్ళండి అంటే అది వెళ్ళి చేస్తాం. ఏంటి సార్ చెప్పండి కథ ఏం కావాలి అంతే, అయిపోయిందా. సాయంకాలం 6 గంటల అయింది, సెల్ ఫోన్ ఆన్ చేస్తా, కమ్ము వాకింగ్ మళ్ళీ ఇద్దరు ఒకేలా కూర్చున్నారు. అంటే అహంకారం అనొచ్చు, అహంకారాన్ని తగ్గించుకోవాలంటే కొన్ని చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే భగవంతుడు సత్యం మార్గంలో వెళ్ళే కొన్ని ఆయన ఫిలాసఫీ కొన్ని అర్థమవుతున్నప్పుడు, ఆయన భాష అర్థమవుతున్నప్పుడు కొన్నిటికి దూరంగా ఉండాలనిపిస్తుంది. 300 పైగా సినిమాలు చేసి ఉంటారు ఇద్దరు కలిసి. ఎప్పుడన్నా బాగా చాలా దారుణంగా దెబ్బలు తాకినాయి కానీ వాటి వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు కానీ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఫైట్ మాస్టర్ కాబట్టి మేము ఎక్కువగా మైక్ తోటి డైరెక్షన్ చేస్తున్నాము. ఇంతకుముందు ఫైటర్గా ఉన్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలింది. ఫైటర్గా ఉన్నప్పుడు దేహాన్ని వాడాము, ఫైట్ మాస్టర్ అయ్యి ఇప్పుడు మైండ్ వాడుతున్నాం అనమాట. ఇప్పుడు దెబ్బలు పెద్దగా తాకలేదా? ఇప్పుడు ఫైట్ మాస్టర్ ఉన్నప్పుడు దెబ్బలు తాకకుండా చూడటానికి కోసం ప్రయత్నిస్తాం. ఫైట్ కూడా దెబ్బలు తగిలింది, అదే అంటున్నా. కాళ్ళ బోల్ ఇరిగింది, మోకాలు సహజం తగులుతుంటాయి. మా బెదర్ కోమా చేతులకి వెళ్ళి తల తగిలి. జీవిత లక్ష్యం ఏంటి ఫైనల్ గా చెప్పండి. ఫస్ట్ మేము అనుకున్న ఈ జీవిత లక్ష్యం అనేది నాకు గోల్ ఇది, మరి కరెక్టా కాదనేది మరి భగవంతుడు వాళ్ళు డిజైన్ చేయాలన్నమాట. నేచర్ గురువులు డిజైన్ చేయాలి. అందుకని మావాడు అన్ని నేచర్ అని మళ్ళీ మావాడు చెప్తాను, నేను చెప్తున్నాను. అంటే నేచర్ ఇంకా వదలాలి. నేను కాలినడకతోటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నడవాలి. నడిచి ప్రతి రైతు సోదరులు విలేజెస్కి వెళ్ళి, విలేజెస్ చాలా మంది అంటే ఎందుకంటే మేము విలేజ్లో ఉన్నామంటే మాకు ఈ కర్మ అని చాలా మంది అంటున్నారు. అసలు సార్ మీరు చాలా అదృష్టవంతులే అని చెప్పాలి వాళ్ళు సత్యాన్ని. వాళ్ళకి ఆ భూమి గొప్పతనం, ఆ నీరు, ఆ భూమి వ్యవసాయం చేస్తున్న మనిషి ఆ భూమిని అలా తిప్పుతుంటే భూతల్లి నన్ను నా మీద దొరుకుతున్నారు ఎంత ఆనందపడుద్ది. అవును కదా. సత్యాన్ని వాళ్ళు గుర్తు చేయాలి. ఎందుకంటే మాకు వెళ్ళిన తర్వాత అర్థమైంది భూమి ఆలస్యం, ఊరి ఆలస్యం ఇప్పుడు అర్థమైంది, ఇక్కడికి వచ్చినాక అర్థమైంది అని ఆలస్యం. ఊర్లో ఉండగా మాకు తెలియదు ఆ ప్రాముఖ్యత ఇప్పుడు తెలుస్తుంది. ఆ నీళ్ళల్లో తడిసి. అందుకని అప్పుడు గుర్తు చేయడం కోసం ఇక్కడ ఈ మా ఫామ్ హౌస్ వచ్చి నేచురల్ దగ్గరగా ప్రకృతి పంచిపోతాల దగ్గరగా మనిషి జీవించాలి తల్లి. రైతులు అలా జీవిస్తున్నారు వాళ్ళు. అందుకని ప్రతి రైతు ఇంటికి వెళ్ళి, ప్రతి సోదరుల దగ్గరికి వెళ్ళి అసలు అన్నదమ్ములు అంటే అసలు రిలేషన్స్ ఇదేంటి, ఈ ప్రపంచం ఉండా 4 రోజుల నాటకంలో కొట్టుకొని తిట్టుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. లైఫ్ అనేది చాలా, జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయింది. ఉన్న 4 రోజులు హ్యాపీగా మనం క్యారెక్టరేషన్ కరెక్ట్ పోషించాలి అని చెప్పదలుచుకున్నారు. చెప్పదలుచుకొని ప్రతి తిరిగి అనేది క్యారెక్టరేషన్ ముఖ్యం. పేరు డబ్బు వస్తుంది, క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్ తల్లి. మనం ఎన్ని రావు, డబ్బులు రావచ్చు, పేరు రావచ్చు, క్యారెక్టరేషన్ మారకూడదు. భగవంతుడు క్యారెక్టరేషన్ పట్టాను స్వచ్ఛమైన మార్గాన్ని బట్టి. తల్లి ఇంకో విషయాలు అంటే అయిపోవచ్చు అడగాలి. నేను మిమ్మల్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ జన్మ మంచి మంచి గురువుల్ని, ఇప్పుడు మీరు కలిసే గురువుల్ని మేము కలవాలని చాలా ప్రయత్నిస్తున్నాం. వాళ్ళతో కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో తెచ్చి తెచ్చుకోవాలి. కానీ అసాల్ట్ గా టీవీ అనే నేచర్ తోటి వాళ్ళని కలుసుకోవటం, వాళ్ళని అడగటానికి కోసం నువ్వు ఒక లోపల గురువుని లోపల ఒక పేరాపణ స్టార్ట్ అవుతుంది కదా. బట్ మంచి మంచి మాట్లాడుతున్నారు, 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అందరు కూడా ఏంటంటే చాలా మంది ప్రపంచం దుఃఖతమాలు ఉండేవాళ్ళకి అలాంటి మహానుభావులు గురువుల మాటల్లో కోపాన్ని గురించి, లాస్ట్ మేము బుద్ధుడి గురించి చెప్పారు కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి కొన్ని చిట్కాస్ మేము చెప్పదలుచుకున్నాం తల్లి. మన కోపానికి ఒక దేశానికి ముందేంటి మేము ధ్యానంలో కూర్చొని ఆలోచించాం.
ప్రేక్షకులకు ఏదైనా ఉపయోగపడితే వాడుకోమని. ఎదుటి మనిషి నిన్ను కోపాడాడంటే లేదు నువ్వు కోపడ్డా పడ్డా కానీ మన కోపాడడానికి దానికి మైత్రి భావన, ప్రేమ, కరుణ, దానికి సొల్యూషన్స్. అంటే ఎట్లా అంటే తల్లి మన బాత్రూమ్ లో వాటర్స్ ఉంటాయి, ఒకటి హాట్ వాటర్, కూల్ వాటర్ ఉంటాయి. హాట్ వాటర్ ఎక్కువైనప్పుడు కూల్ వాటర్ వదులుతాం, కూల్ వాటర్ తక్కువైనప్పుడు హాట్ వాటర్ వదులుతాం. ఎట్లా ఉంటాయి బ్యాలెన్స్? బ్యాలెన్స్ చేస్తాం. అలాగే మనలో కోపం బయలుదేరినమ్మనే మైత్రి భావన తెచ్చుకుంటే కోపానికి సన్నీళ్లు తల్లినట్టు, ఎదురు వాళ్ళు ఎవరైనా కోపడుతున్నా కానీ ఏమన్నా మైత్రి భావన అంటే అతనిలో కూడా భగవంతుడు చూస్తారన్న భావన కానీ మనం తీస్తే జీవితం చాలా ఈజీగా వెళ్తారు అనమాట. ఎందుకంటే మనిషికి ఏంటంటే నేను శత్రు ఎవరు ఉండకూడదమ్మా. మాకు ఎవరు శత్రు ఎవరు లేరు. ఎవరున్నా మొత్తాన్ని వెళ్ళి సారీ చెప్పేసి క్షమాపణ చెప్పొచ్చాం. గ్రేట్ అసలు మీరు సూపర్. ఎందుకంటే 4 రోజుల డ్రామాలో ఈ కరెక్ట్ పగలు, ప్రతీకారాలు, గొడవలు, చాలా తిట్టుకోటాలు, కొట్టుకోటాలు, ఏంది. ఎందుకంటే అలా సత్యాన్ని మేము ఈ పడినందుకు అయ్యో ఇంకే డౌట్స్ ఉన్నాయి అంటే లాస్ట్ క్వశ్చన్ ఉంటే అడగండి. నాకు మీ ఇద్దరిలో నచ్చినవి చెప్తాను, మీరు ఎలానా తీసుకోండి. అది మీరు ఎక్కువ మాట్లాడతారని అన్నారు కదా, మీరు ఆ మాట్లాడడమే నాకు నచ్చింది. మీలో మీరు ఎక్కువ నవ్వుతూ ఉన్నారు, మీరు నవ్వు నచ్చింది. అలాగా ఓ ఇద్దరు కూడా ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నవ్వుతూ నవ్విస్తూ ప్రేక్షకుల్ని కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కావచ్చు ప్రేమిస్తూ ఇలాగే ఉండండి. మీరిద్దరైతే ఎప్పటికీ ఉండాలి, ఇలానే కలిసే ఉండాలి. ఉన్నంతకాలం మీరిద్దరిలో చిన్న తేడా కూడా లేకుండా ఇలాగే ఉండాలి. అలాగే పూర్తిగా కోరుకుంటున్నాను. మీరు క్వశ్చన్లు అడిగేటప్పుడు సేను ప్రేమగా ఆప్యాయతగా అడుగుతున్నారు. మంచి మంచి గురువులను ఇంకా కలవండి, తప్పకుండా కలిసి సత్యాన్ని 10 మందికి తెలియపరచండి. ఎంతో దుఃఖంలో మునిగిపోతున్న జీవితాన్ని సార్థం అవుద్దని మేము అనుకుంటున్నాం. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు సుమంత్ టీవీ, ఈ ప్రేక్షక దేవుళ్ళు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమస్ అయింది. దీన్ని తీసుకెళ్తున్న యజమానానికి సేపు మాట్లాడిన నీకు, వర్కర్స్ కి, మా ఇప్పుడు మీడియా తీస్తున్న నా బ్రదర్స్ కి, వీళ్ళందరికీ చాలా వేరే థ్యాంక్స్ చెబుతూ ప్రతి క్షణం మైత్రి భావన, కరుణ, ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని మనం కానీ ఈ ప్రపంచంలోకి వెళ్తే ఏమైనా సాధించవచ్చు, గెలవచ్చు. ఎగ్జాక్ట్లీ. పగా ప్రతీకారాలు పట్టుకుని ప్రపంచంలో జయించలేము. సత్యాన్ని మేము తెలుసుకున్నాం. కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ అండి.